అనగనగా భగత్ ఉండేవాడు. అతను ఒక పొట్టేలును పెంచుకుంటూ ఉండేవాడు. ఒకసారి అతను ఊరెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు పొట్టేళ్ళకి ఆహారం దక్కలేదు. ఆ పొట్టేలు ఆహారం వెతుక్కుంటూ కొండల్లోకి అడవుల్లోకి వెళ్ళింది. అప్పుడు ఒక సింహం, సింహం గారు, మీరు నన్ను తినొద్దండి. నేను పచ్చకొండకు వెళ్ళి పచ్చగడ్డి మేసి పచ్చ నీళ్ళు తాగి కొంచెం బలంగా తయారై వస్తాను, అప్పుడు తిందువులే. తర్వాత ఒక టైగర్ వచ్చింది. అయ్యో పులి, నేను ఎర్రకొండకెళ్ళి ఎర్రగడ్డి మేసి అలాగే కాస్త దూరం వెళ్ళి ఎర్ర నీళ్లు తాగి బలంగా తయారయ్యేస్తాను, అప్పుడు తిందువులే అన్నది. అలా వెళ్తూ ఉంటే దానికి ఒక నక్క కనిపించింది. అయ్యో నక్క బావా, నేను నల్లకొండకు వెళ్ళి నల్లగడ్డి మేసి నల్ల నీళ్లు తాగి బలంగా తయారొస్తాను, అప్పుడు తిందువులే అనింది. పొట్టేలు బలంగా తయారయ్యి ఇప్పుడు ఆ జంతువులన్నీ తినేస్తాయని దిగులుగా ఉంటుంది. అప్పుడు తన యజమాని భగత్ ఇచ్చిన మ్యాజిక్ పంప్కిన్ ఆ పొట్టేలుకు గుర్తొస్తుంది. ఆ పంప్కిన్ సహాయంతో ఎలా అయినా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మ్యాజిక్ పంప్కిన్లో డోల్ డోల్ బుచ్చికాయ, నా పేరు వంకాయ అనుకుంటూ వెళ్తుంటుంది. నక్కకి ఎందుకో అనుమానం వచ్చి ఒక రాయి తీసుకొని మ్యాజిక్ పంప్కిన్ పైన వేస్తుంది. అప్పుడు ఆ మ్యాజిక్ పంప్కిన్ పగిలిపోయి అందులో నుండి పొట్టేలు బయటకి వస్తుంది. అప్పుడు ఆ జంతువులు అన్నీ నన్ను తినేస్తాయని భయంతో వణికిపోతూ ఉంటుంది. భయంతో పొట్టేలు ఒక చెట్టు కొమ్మ మీదకి ఎక్కి ఇలా తన స్నేహితుడైన కుక్కని ఇలా పిలుస్తుంది. నన్ను సాకిన కుక్క, నామాల కుక్క ఇజ్జో అని పిలిచింది. అప్పుడు తన స్నేహితుడైన కుక్క పరుగున వచ్చి తన పొట్టేలు స్నేహితుడితో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకొని అప్పుడు మిగిలిన జంతువులైన పులి, సింహం, నక్కతో పోరాడి గెలిచి తన స్నేహితుడైన పొట్టేలని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళి భగత్ విహాన్కి అప్పజెప్పడం జరిగింది. బాయ్ బాయ్.